ఉంటాయ్యా. ఇది కాకుండా మూడో డ్యూటీ పాలు పిండే వాళ్ళు కూడా ఒక డ్యూటీ ఉందయ్యా. మేము ఉదయం 7 గంటలకు వచ్చిన తర్వాత మాకు అక్కడ గంట కొడతారు వెంకటేశ్వర స్వామి గుడికాడ. అందరినీ పేరున పిలిచి మాకు కేటాయించిన పని విధంగా మేము షెడ్లకు వస్తాం. షెడ్లో వస్తే మొదటగా గోవు దగ్గర శుభ్రంగా ఆవు దగ్గర ఉండే పేడలంతా ఎత్తి బండికి వేసుకొని బండిని తీసుకుని దెబ్బలో దోసేసిన తర్వాత మళ్ళీ బండి తెచ్చి దాని యథాస్థానంలో బండి పెట్టేసి మళ్ళీ బయట షెడ్డుకు 4 వైపులా శుభ్రంగా షెడ్డుని శుభ్రపరచుకొని దాని తర్వాత దానాకి వెళ్తామయ్యా. దానాకి పోయి షెడ్ దగ్గర దానా రూ అనేది ఒకటి కేటాయించి ఉండారయ్యా. అక్కడికి పోయి దానా తీసుకొని వాళ్ళకి కేటాయించిన షెడ్ల దగ్గర దించుకుంటాం. దించుకున్న తర్వాత మాకు నీళ్ళు వచ్చే టైం అవుతుంది. నీళ్ళు వచ్చిన టైంలో శుభ్రంగా శుభ్రంగా షెడ్ని కడుక్కొని ఈ ఎండాకాలంలో ఆవుకి 2 పూట్ల ఉదయం 9 గంటలకి ఆవు పైన నీళ్ళు చల్లుతాము. మళ్ళీ మధ్యాహ్నం 11 గంటలకి నీళ్ళతో శుభ్రంగా ఆవుని కడగతాం. ఎందుకంటే ఎండ వేడి ఎక్కువ ఉంది కాబట్టి గోవుని కాపాడుకుందాం అనే ఒక దీంతో మా పై అధికారులు డాక్టర్లు గారి సూచనల మేరకు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము ఆ విధంగా చేస్తూ ఉంటామయ్యా. దానా తీసుకొచ్చి ఆవులకి కేటాయించిన ప్రకారం ఎంతెంత పోయాలో ఆ విధంగా డాక్టర్లు చెప్పిన సూచనల ప్రకారం ఆవులకి అన్నిటికీ దానా పోసి మళ్ళీ దానికి నీళ్లు పెడతాం. నీళ్లు పెట్టి మధ్యాహ్నం 12 గంటల వరకు అయిన తర్వాత భోజనానికి వెళ్ళిపోతాం. మళ్ళీ మస్టర్కి వస్తాం. పేరున పిలిచి డాక్టర్ గారు మళ్ళీ పనిని కేటాయిస్తారు. ఉదయం ఏ షెడ్ అయితే చేస్తానో అదే షెడ్కి మళ్ళీ మమ్మల్ని పంపిస్తారు. మళ్ళీ మేము షెడ్ దగ్గరకు వచ్చి విడతలో తెల్లారిలాగానే శుభ్రంగా ఆవు వేసినటువంటి పేడంతా బండికి వేసుకొని దాన్ని దెబ్బకు దోలిన తర్వాత మళ్ళీ నీళ్ళు వస్తూ ఉంటాయి. షెడ్డును పూర్తిగా కడిగి ఆవుని శుభ్రంగా నీళ్ళతో కడిగిన తర్వాత మళ్ళీ దానికి ఎండుగడ్డి వేస్తాం. ఒక్కోసారి పచ్చిగడ్డి ఎక్కువ ఉండిందంటే పచ్చిగడ్డిని చాప్ కట్టర్లో మిషన్లో కట్ చేసి షెడ్లు వారీగా వారీగా డాక్టర్లు ఎన్ని కిలోలు దింపాలో దాని ప్రకారం వాళ్ళ సూచన ప్రకారం వాళ్ళు దించిన దాన్ని మళ్ళీ షెడ్లకి ఆవుకి కొద్దిగా కేటాయించి దాన్ని పోసిన తర్వాత మాకు ఆ విధంగా చేసుకుంటా సాయంకాలం 5:30కి మళ్ళీ మేము మా ఇళ్ళకి మేము